Children, sit straightly. Look here, everybody. Sit still. Baladitya, everyone. Okay, just now we learned the sentences with may I in spoken English class. Now, today we have a topic that is has and have. Okay, na manaku oka topic undi book lo has and have. So today we are going to learn how to use has and have. Okay na, has ni ela use cheyali, have ni ela use cheyali chuddam. Children, for example, నా దగ్గర ఒక పెన్ ఉంది. How will you say? Wait. Stand up beta Girvan. నా దగ్గర పెన్సిల్ ఉంది. Very good. I have a pen. Right. Baladitya, stand up. నా దగ్గర షార్ప్నర్ ఉంది. Very good. Charvika, 1 minute. నా దగ్గర బ్యాగ్ ఉంది. I have a bag. Okay, ఆమె దగ్గర బ్యాగ్ ఉంది. She has a bag. Very good. Give big class for her. Stop. Enough. Manvi, stand up. నా దగ్గర రెడ్ పెన్ ఉంది. I have red pen. వెరీ గుడ్. ఆమె దగ్గర రెడ్ పెన్ ఉంది. She has red pen. సూపర్. సిట్ డౌన్. వెరీ గుడ్. గివ్ క్లాస్ ఫర్ హర్ టు. ప్రణయ్, స్టాండ్ అప్. అతడి దగ్గర బ్లూ పెన్ ఉంది. He has blue pen. వెరీ గుడ్. శబాష్. సో గివ్ క్లాస్ ఫర్ హిమ్ టు. ఓకేనా? సో హ్యాజ్ అన్నా హ్యావ్ అన్నా కూడా ఉంది. ఏంటి అర్థం? ఉంది. నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది అంటాం కదా. మరి రెండు ఉంది కదా. వై దెర్ ఆర్ 2 words ఇన్ ఇంగ్లీష్ ఫర్ సేయింగ్ ఉంది? ఉంది అని చెప్పడానికి తెలుగులో అయితే వాళ్ళ దగ్గర ఉంది, అతడి దగ్గర ఉంది, ఆమె దగ్గర ఉంది. సింగులర్ అయినా ఉంది అనే యూస్ చేస్తున్నాము, ప్లూరల్ అయినా ఉంది అనే యూస్ చేస్తున్నాం. బట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ నాట్ లైక్ దట్. సింగిల్ అంటే ఒకటి. ఇఫ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ దెన్ వీ షుడ్ యూజ్ హ్యాజ్. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ ప్లూరల్ దెన్ వీ షుడ్ యూజ్ హ్యావ్. ప్లూరల్ అంటే మెనీ. మెనీ అయితే ఏం యూస్ చేయాలి? హ్యావా హ్యాజా? హ్యావ్. మెనీ అయితే ఏం యూస్ చేయాలి? లుక్ హియర్ ఎవ్రీబడి. మెనీ అయితే సింగిల్, వన్ అయితే హ్యాస్. ఇప్పుడు షీ, వివాన్ స్టాండ్ అప్. షీ అంటే వన్ మెంబరా మెనీయా? వన్నా మెనీయా? షీ వన్. సో హ్యాస్ యూస్ చేయాలా, హ్యావ్ యూస్ చేయాలా? వాట్ వీ షుడ్ యూజ్ విత్ షీ? షీ హ్యాజా, షీ హ్యావా? షీ హ్యావా, షీ హ్యాజా? She has. వెరీ గుడ్. షీ హ్యాజ్, నాట్ షీ హ్యావ్. బికాస్ షీ ఈజ్ ద సింగులర్, వన్ కదా. షీ అంటే ఎంతమంది ఉంటారు అక్కడ? బేటా ప్రణయ్, సిట్ నైస్లీ కన్నా. సో షీ హ్యాజ్, షీ ఈజ్ సింగులర్, సో వీ హ్యావ్ టు యూజ్ హ్యాజ్. మరి హీ అంటే ఎంతమంది ఉంటారు? ఐశ్వర్య, ఎస్ ఐశ్వర్య. హీ మీన్స్ హౌ మెనీ మెంబర్స్? వన్ ఆర్ మెనీ? Many. He is a boy. See here, he is a boy. Kritikram, he is a boy. Then he అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? How many members we are talking about? One or many? One. So he has or he have? He has. He has beta. నేను అదే అంటున్నాను. If we are talking about one person or one thing, we should use has. Now you practice like this. Keep your finger like this. అంటే వన్ అన్నట్టు. ఓకే, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ థింగ్ వీ షుడ్ యూజ్ హ్యాస్. సే హ్యాస్. హ్యాస్. హ్యాస్ అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? ఇలా చూడగానే ఒక్కళ్ళు ఉంటే హ్యాస్ యూజ్ చేస్తాము అనేది గుర్తుకు రావాలి. హీ హ్యాస్. హీ హ్యాస్. హీ హ్యాస్. అమ్మా, హీ హ్యాజా, షీ హ్యాజా? షీ హ్యాజా, హీ హ్యాజా? She has. Okay. Next, now you practice like this. Many or one or this? Many. If it is many, we should use has or have. Now practice. How? 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 Means, why I am showing 5 fingers means many. When we are talking about many things or many persons, we should use the word have or has, children. Now practice how. Like this, everybody with action. Right hand. How. 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 Has. 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 She has.
Now plurals. Okay, we have, they have, we have, we have. Someone is saying she have. It is not correct. She has. We have. We అంటే ఏంటి? మనం కదా. మనం అంటే సింగిలా మెనీయా బేటా? వన్నా మెనీయా మనం? We అంటే మెనీయా వన్నా? So what we have to use? We have. What we have to use? We have. So we have. We have. We have. We అంటే మనం, మన దగ్గర ఉంది. ఓకే, వీ హ్యావ్ బ్యాగ్స్. మనందరి దగ్గర బ్యాగ్స్ ఉన్నాయా లేదా? సో వీ హ్యావ్ బ్యాగ్స్. మా దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి అంటే వీ హ్యావ్ బ్యాగ్స్. ఏ డూ యూ హ్యావ్ ఇంగ్లీష్ టెక్ కోర్స్ బుక్స్? సో అప్పుడు ఏమనాలి? వీ హ్యావ్ ఇంగ్లీష్ కోర్స్ బుక్స్. వీ హ్యావ్ ఇంగ్లీష్ కోర్స్ బుక్స్. మీ అందరి దగ్గర పెన్సిల్స్ ఉన్నాయా అంటే మా అందరి దగ్గర పెన్సిల్స్ ఉన్నాయంటే ఎలా చెప్పాలి? మా దగ్గర పెన్సిల్స్ ఉన్నాయి అంటే ఎలా చెప్పాలి? మా దగ్గర ఎరేజర్స్ ఉన్నాయి అంటే ఉజ్వల్ కృష్ణ బేటా, వాట్ ఆర్ యూ డూయింగ్ అమ్మా? ఇఫ్ యూ డూ లైక్ దట్, హౌ బేటా? హౌ విల్ యూ గెట్ నానా? డోంట్ డిస్ట్రాక్ట్ బేటా. శ్రీశాంత్, లుక్ హియర్. మా దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఓకే, దేవాంశ్, ధ్రువ దేవాంశ్, స్టాండ్ అప్. హూ ఇస్ దట్? సమ్వన్ కేమ్ అమ్మా. ఓకే, వాళ్ళ దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే, ఉంది అంటే ఏం చెప్పాలి నాన్న? ఆర్ యూ ప్రాక్టీసింగ్ ఆర్ హ్యావ్? వాట్ ఆర్ యూ ప్రాక్టీసింగ్ బేటా? దే హ్యావ్ అని చెప్పానా నేను? దే ఆర్ అని చెప్పానా? దే హ్యావ్ బ్యాగ్స్. వాళ్ళ దగ్గర పెన్సిల్స్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీశాంత్ ఉన్నాడు కదా, అతని దగ్గర బ్యాగ్ ఉంది. అతని దగ్గర బ్యాగ్ ఉంది. హౌ విల్ యూ సే? అతడి దగ్గర ఉందని నాకు చెప్పు. అతని దగ్గర పెన్సిల్ ఉంది టీచర్ అంటావు కదా, సో అతని దగ్గర పెన్సిల్ ఉంది టీచర్ అని చెప్పాలి. హౌ విల్ యూ సే? అతడు అంటే ఏంటి ఇంగ్లీష్లో? హీనా, షీనా, ఇట్టా? సో ఉంది అంటే ఏమనాలి? విత్ వన్ వాట్ వి యూజ్? హ్యాజ్ ఆ, హ్యావ్? విత్ వన్ హ్యాజ్ ఆ, హ్యావ్ ఆ? వన్ ఇలా చెప్తే ఏంటి నాన్న? ఏం చెప్పా? ఇలా ప్రాక్టీస్ ఇచ్చినప్పుడు హ్యాస్ చెప్పానా, హ్యావ్ చెప్పానా? వెయిట్ నాన్న. సో హీ హ్యాజ్ ఆ, షీ హ్యావ్, హీ హ్యావ్ ఆ? హీ హ్యాస్ పెన్సిల్. వాట్ యూ షుడ్ సే? అతని దగ్గర ఎరేజర్ ఉంది అంటే sit down now. You girl come here. Dhruvadevan, stand up. You only you have confusion. Come and stand there. ఆమె దగ్గర ఎరేజర్ ఉంది అని చెప్పు. She has eraser. Come here amma, 3 girls come here. Wait. Come Charvika, come. వాళ్ళ దగ్గర బెల్ట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర బెల్ట్స్ ఉన్నాయి. వాళ్ళకు బెల్ట్స్ దే అంటే ఎక్కువ మంది ఉన్నారా? వన్నా, మెనీయా? సో హ్యావా, హ్యాజా? హ్యాస్ దిస్ ఈజ్ అమ్మా. హ్యావ్ దిస్. హ్యావ్ అంటే మెనీ ఉన్నారు కదా, సో ఏం రావాలి అక్కడ? దే హ్యావ్ బెల్ట్స్. వాట్ యూ షుడ్ సే? ఓకే, దే హ్యావ్ పెన్సిల్స్. వాళ్ళ దగ్గర బుక్స్ ఉన్నాయి అంటే వాళ్ళు నవ్ యూ మూవ్ అమ్మా. వెయిట్, యూ కమ్ హియర్, యూ గో ఆల్. ఆమె దగ్గర పెన్సిల్ ఉంది. సో నౌ డూ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్ దట్ వీ యూజ్ హ్యాస్ విత్ వన్, హ్యావ్ విత్ మెనీ? ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తాం? హ్యావ్ యూస్ చేస్తాం. 2 లేదా 2 అంతకంటే ఎక్కువ ఉంటాయి, మోర్ దాన్ 2. ఓకే, మోర్ దాన్ 1 ఇఫ్ ఇట్ ఈస్, దెన్ వీ షుడ్ యూజ్ హ్యావ్. If we are talking about 1, then what we have to use? Has a, have a. Then why are you confusing beta? You have to listen the class carefully. Okay, come on, go beta. Very good. Varshit Reddy, అతడి దగ్గర క్రేయాన్స్ ఉన్నాయి టీచర్.
జాక్సన్ దగ్గర హీ. అతడి దగ్గర క్రేయాన్స్ ఉన్నాయి. హౌ విల్ యూ సే? వెరీ గుడ్. సిట్ డౌన్. గిర్వాన్, ఆమె దగ్గర కంబాక్స్ ఉంది టీచర్. ఆమె దగ్గర కంబాక్స్ ఉంది టీచర్. ఆమె అంటే ఇంగ్లీష్లో ఏమంటాం నాన్న? షీనా హీనా గిర్వాన్ బేటా? షీ. డోంట్ టాక్ అదర్స్. వేటమ్మా. షీ హ్యాజ్ ఆ హ్యావా? హ్యాజ్ ఆ హ్యావా బేటా? షీ హ్యాజ్ అని చెప్పా కదా. షీ అంటే ఒకళ్ళే కదా. సో ఏం యూస్ చేయాలి? హ్యాజ్ ఆ హ్యావా? షీ హ్యాజ్. వెరీ గుడ్. సిట్ డౌన్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అమ్మా. ప్రణయ్, యూ వాంట్ టు సే? స్టాండ్ అప్. నీ దగ్గర బ్యాగ్ ఉంది అని చెప్పాలి. నువ్వు అంటే ఏమంటాం? నీ దగ్గర బ్యాగ్ ఉంది అంటే ఏమంటాం? ఐ అంటే నేను. ఇతనికి చెప్పు, నువ్వు ఇతనికి చెప్పు. నీ దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉందిగా, నీ దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉంది అని చెప్పు తనతో. అతని దగ్గర నీ దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉందిగా ఉమేష్ అని యూ హ్యావా హ్యాజా? అయితే ఇంగ్లీష్లో యూ నాన్న ప్లూరల్గానే తీసుకోవాలి మనం. మెనీ అన్నట్టే తీసుకోవాలి. ఇంగ్లీష్లో నువ్వు అన్నా మీరు అన్నా సపరేట్గా లేదు కాబట్టి యూ హ్యావ్ యూస్ చేస్తాం. ఓకే, యూ హ్యావ్. వెరీ గుడ్. నీ దగ్గర పెన్సిల్ ఉంది. వెరీ గుడ్. రైట్ చిల్డ్రన్. ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. ఓకే, షీ హ్యాస్, హీ హ్యాస్, ఇట్ హ్యాస్. Once again, you practice along with me. He has. He has. She has. Look here, everybody. Last boy, Srihan. Fold the book. Close the book. Look here. It has. It has. She has. He has. We have. We have. You have. నీ దగ్గర ఉంది అంటే you have. You have. వాళ్ళ దగ్గర ఉంది అంటే they have. They have. మా దగ్గర ఉంది అంటే we have. We have. ఇప్పుడు మీరు చెప్పాలి టీచర్ మీ దగ్గర వాచ్ ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తారు? యూ హ్యావా, వీ హ్యావా? యూ హ్యావ్ వాచ్. మీ దగ్గర బ్యాంగిల్ ఉంది టీచర్. మీ దగ్గర మొబైల్ ఉంది టీచర్. నా దగ్గర పెన్సిల్ ఉంది టీచర్. వాళ్ళ దగ్గర క్రేయాన్స్ ఉన్నాయి టీచర్. Like this you have to practice, right? That exercise we are going to practice, right? Open your course.